హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్ ఛానల్. ముఖం లేదా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఎక్కువగా ఫేస్ ప్యాక్లు, క్రీమ్లు, లోషన్స్ యూస్ చేస్తుంటారు. మొటిమల నుంచి జుట్టు సంరక్షణ వరకు కేర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా ఖర్చు ఎక్కువయ్యే పద్ధతిలో కాకుండా కేవలం బీట్రూట్తో అందాన్ని రెట్టింపు చేసుకునే హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. బీట్రూట్లో చర్మాన్ని, జుట్టును అందంగా మార్చగలిగే పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఉపయోగించడం ద్వారా చర్మంపై మృత కణాలను తొలగించి కొత్త కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. స్కిన్ గ్లోను పెంచుతుంది. బీట్రూట్లో ఉండే విటమిన్ సి మొటిమలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. కాబట్టి బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఎంతో మేలు చేస్తుంది. చర్మం నిగారింపు పెంచడంలో బీట్రూట్ అద్భుతంగా సహాయపడుతుంది. అందుకోసం రోజు 2 చెంచాల బీట్రూట్ రసాన్ని అదే పరిమాణంలోని పెరుగుతో కలిసి ఫేస్కు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే నిగనిగలాడుతుంది. అలానే 2 చెంచాల బీట్రూట్ రసంలో 1 స్పూన్ పాలు, 2-3 చుక్కల కొబ్బరి లేదా బాదం నూనె వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంలో గ్లో పెరుగుతుంది. నారింజ తొక్కలను కూడా ఎండబెట్టి మెత్తగా నూరి 2 చెంచాల ఆరెంజ్ పీల్ పౌడర్, 1 చెంచా బీట్రూట్ జ్యూస్తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. పెదవులపై పగుళ్ళు, నలుపు పోవాలంటే బీట్రూట్ తుడుమనులో కొంచెం పంచదార మిక్స్ చేసి తర్వాత ఈ స్క్రబ్ని పెదాలపై అప్లై చేయాలి. దీంతో డెడ్ స్కిన్ తొలగిపోయి పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలంటే 1 చెంచా బీట్రూట్ రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కళ్ళ చుట్టూ అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. బీట్రూట్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు నలుపును పోగొడుతుంది. ఒక పాత్రలో 2 స్పూన్ బీట్రూట్ రసాన్ని తీసుకోవాలి. అందులో వేప ఆకులను ఉడకబెట్టిన నీళ్లను అరకప్పు మోతాదులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదులు లేదా మూలాలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత యాంటీ డాండ్రఫ్ షాంపూతో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు అందంగా మారుతుంది. ఇక జుట్టు రాలే సమస్య ఉన్నవారు 1 చెంచా కాఫీ పొడిలో బీట్రూట్ జ్యూస్ని మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ ప్యాక్ను దాదాపు 10 నిమిషాల పాటు అలానే ఉంచి శుభ్రంగా కడగాలి. అలానే జుట్టు పట్టులా మెరవాలంటే 2 బీట్రూట్ల రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో 2 చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు స్మూత్గా మారుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.